విశాఖకు చెందిన ఎర్ర జ్యోతి ఇవాళ ఒలింపిక్స్ లో 100 మీటర్ల హర్డిల్స్ లో పాల్గొనబోతున్నారు. ఆమె గోల్డ్ మెడల్ సాధించాలంటూ తల్లి కుమారి విశాఖలోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కుమార్తె ఒలింపిక్స్ లో సత్తా చాటుతుంది అంటున్న ఎర్ర జ్యోతి తల్లి కుమారితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఈ రోజు ఒలింపిక్స్ లో 100 మీటర్స్ హర్డిల్స్ లో పాల్గొనబోతున్న ఎర్ర జ్యోతి తల్లి ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి సంపత్ వినాయక దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సో మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, సో మీ అమ్మాయి విశాఖపట్నం నుంచి వెళ్ళి మీరు మీ అమ్మాయిని కష్టపడి రన్నర్గా తయారు చేశారు. సో హర్డిల్స్లో 9 నెలల్లో 9 రికార్డులు సాధించారు. సో ఈరోజు పాల్గొనబోతున్నారు. సో భగవంతుని ఏమని వేడుకున్నారు? చిన్నప్పుడు కానీ భగవంతుడు ఇచ్చిన శక్తేనండి. దానికి మా వల్ల అయితే ఏ పోషకత్వం తనకేం మేము పెట్టలేదు, ₹1 ఖర్చు పెట్టలేదండి. తనకి ఏంటంటే భగవంతుడి రూపం ఎలాగంటే ఒక మనిషి రూపంగా భగవంతుడు తన మనసులో దూరి నువ్వు పలానా దగ్గరికి వెళ్ళమ్మనేసి ప్రోత్సహించేవారండి పోటీ సార్లు అందరూ. మన విశాఖపట్నం 10th వరకు పోటీ స్కూల్ చదివిందండి. అక్కడ చిన్నప్పుడు కాండి ప్రాక్టీస్ చేసేదండి. ప్రాక్టీస్ చేస్తూనే అక్కడ మెడలు గెలిచేది. అక్కడి నుండి పాపకి సౌపాయం సరి కుదరక, హాస్టల్ ఫుడ్ కుదరక మళ్ళీ తిరిగేమో ఇది గుంటూరు అండి. గుంటూరు హాస్టల్లోనే ఒక 3 సంవత్సరాలు అక్కడ డిగ్రీ పూర్తి చేసిందండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ పూర్తి చేసింది. చేస్తూ అక్కడ కొంతవరకే ఉండి అక్కడ కూడా హాస్టల్ తీస్తారు ఫుడ్కి గట్ట ఇబ్బంది ఉండేది. మళ్ళీ అక్కడి నుండి చాలామంది కోచ్ సార్లు ఉన్నారు కదండి, వాళ్ళు ఏంటంటే ఈ పాప చాలా కష్టపడుతుంది, ఈ పాపకు మనం ప్రోత్సహించాలి అనేసి అక్కడి నుండి మళ్ళీ తిరిగి బొంబాయి మన హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు రమేష్ సార్ అనేసి హైదరాబాద్ రమేష్ సార్ చాలా బాగా చూసేవారండి. మా పాపకి బాగా చేసేవారు. ప్రాక్టీస్ చేస్తుండగా మళ్ళీ అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చిందండి. కానీ ఇంతవరకు తిరగలేదండి. ఎక్కడికి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిందండి. కాకపోతే తన గురించి మాకు పెద్దగా టాలెంట్ తెలియదండి. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ఆటలు గేమ్స్ ఆటలు మాకు తెలియదు కదండి, పెద్దగా చదువుకోలేదు కూడాను. సర్లే తన ఇంట్రెస్ట్ మీద వెళ్తుంది కాబట్టి ఇరుగు పొరుగు వారు మాట్లాడుతుండేవారండి. ఆడపిల్లని భయభీతులు లేకుండా ఒగ్గేస్తున్నావు, అంత దూరం వెళ్తుంది, రేపు పొద్దున్న ఏమైనా దాని బాధ్యతలు అలాగేవారు. తను ఒకటైనదండి, అమ్మ మంచి అయినా సెట్ అయినా ఎవరికి మనకు మంచి జరిగింది అనుకో చెప్పుకుంటారు, సెట్ జరిగింది అనుకో చెప్పుకుంటారు. ఆ లూస్ అనవసరం, నువ్వు నాకు మంచిగా పంపించు, నాకు మంచిగా జరుగుతుంది. ఖచ్చితంగా నమ్మకం మీకు కూడా ఉంది భగవంతుని వేడుకోవడం? భగవంతుని నమ్మకం ఉందంటే తను ఒకసారి నన్ను మన ఇంటర్నేషనల్ గెలిచేటప్పుడు సంపత్ వినాయక గుడికి వస్తానని నమస్కారం చేసుకుని సార్. అప్పుడు ఉండ్రాలు చేసి తీసుకొచ్చాం, పంచాం, ఆనందంగా అయిపోయింది, సంతోషంగా వెళ్ళిపోయింది. తన అభిషేకం చేయించుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ తను ఏంటంటే అమ్మ ఇలా వినాయకుడి గుడికి వెళ్ళి ఆ రోజు మనం వెళ్ళాం, ఆ భగవంతుడు ఆశీస్సు లేకపోతే మనం ఎంతో రావం కదా, తొలి పూజ అతందా ఈ రోజు నేను వెళ్తున్నాను కాబట్టి ఆ గుడికి వెళ్ళి నాకు నమస్కారం చేసుకోయామని తన అన్నది నా మనసులో కూడా ఉన్నదండి. ఈ రోజు బుధవారం పడ్డదంటే ఎంతో ఆనందం అయిపోయింది. ఎందుకంటే వినాయకుడు నాకు ఒలిజల్లు అంటుందండి. వినాయకుడు రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతుందమ్మా తను అంటే తెల్లవారు 6 గంటలకే ప్రాక్టీస్ చేస్తుందండి. 9-11 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తుందండి. తను మళ్ళీ హాస్టల్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ భోజనం చేసేసి 1 గంట బ్రష్ తీసుకొని మళ్ళీ 4 గంటల కంటే మళ్ళీ ప్రాక్టీస్ అండి. రాత్రి మళ్ళీ 7, 8, 9 వరకు మరి స్టేడియంలోనే ఉంటుందండి. తను ఏంటంటే ఒక లక్ష్యం, నేను ఎక్కడికి వెళ్ళి నేను సాధించుకొస్తున్నాను, ఖచ్చితంగా తన బిడ్డ విజయం సాధిస్తుంది అనేది నమ్మకం ఉంది. గోల్డ్ మెడల్ సాధించాలని నేను కోరుకున్నా అని చెప్పి తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.